మున్సిపల్ ఎన్నికల ముందు జగిత్యాలలో జంగ్ సైరన్ సంజయ్ పై సమరమేనంటోన జీవన్ రెడ్డి. ఈ జీవన్ రెడ్డి ఏదైతే ఉన్నారో వదల సంజయ్ ని నొదల అంటున్నారు. మొన్న గాంధీ భవన్ లో రచ్చ చేసిన జీవన్ రెడ్డి ఇవాళ మరోసారి సంజయ్ పై ఫైర్ అయ్యారు. సంజయ్ సారథ్యంలో జగిత్యాల మున్సిపాలిటీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతల శ్రమను సంజయ్ దోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి ఇంటి పోరు ఇంతింత కాదయ్యా అన్నట్టు తయారైంది. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ నుంచి తప్పించుకున్న సంజయ్ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మాటల వేటను తప్పించుకోలేకపోతున్నారు. సంజయ్ టార్గెట్ గా రోజుకు విమర్శ చేస్తున్నారు జీవన్ రెడ్డి. సంజయ్ ఎమ్మెల్యే అయ్యాక జగిత్యాల మున్సిపాలిటీని భ్రష్టు పట్టించారన్నారాయన. కాంగ్రెస్ నేతల శ్రమను ఎమ్మెల్యే సంజయ్ దోచుకున్నారన్నారు. జెండా మోసిన కార్యకర్తలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే సంజయ్ వేధింపుల వల్లే గతంలో చైర్పర్సన్ శ్రావణి రాజీనామా చేశారని విమర్శించారు. మీరెన్నుకున్నట్టు మీ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ వేధింపులను తట్టుకోలేక మానసిక క్షోభతో ఏదైతున్నదో చివరికి పదవికి రాజీనామా చేయడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతిపై మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడుతున్నారన్నారు జీవన్ రెడ్డి. సంజయ్ హయాంలో జగిత్యాలలో 16 మంది కమిషనర్లు మారారన్నారు. ఆయన కారణంగా 8 మంది అధికారులు జైలు పాలయ్యారని ఆరోపించారు. 16 మంది మున్సిపల్ కమిషనర్స్ మారినటువంటి ఒక ఉదంతం ఒక 5 సంవత్సరాల కాలంలో పదవి కాలంలో టర్మ్లో 16 మంది కమిషనర్లు మారటము తెలంగాణ రాష్ట్రం కాదన్న, మొత్తం దేశం కాదు. ఇక్కడ స్థానిక సంస్థలు ఉన్నట్టయితే ఎక్కడ కూడా ఇంతమంది కమిషనర్లు మారినట్టు ఒక ఉదంతం ఉంటుందని చెప్పి నేను ఊహించలేను అని చెప్పి అంటున్నాను. అంటే ఇక్కడ కమిషనర్లు పని చేయకుండా పని చేయలేకపోయినరా, లేకుంటే మీకు సహకరించలేదని చెప్పిన వాళ్ళని పంపించిండ్రా మీ అవినీతికి అవకతవకలకు? 8 మంది మున్సిపల్ ఉద్యోగస్తులు ఏదైతున్నదో జైలు పాలైనరు మీ పుణ్యం. మొన్నటికి మొన్న గాంధీ భవన్ లో రచ్చ చేశారు జీవన్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశానికి సంజయ్ వచ్చారని, తన పక్కన ఆయనను కూర్చోబెట్టారని అధిష్టానంపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే సంజయ్ పై అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.